కరాలి పరిస్థితి మొత్తం ఒక్కసారిగా చేజారిపోయింది. వాళ్ళ అన్న ఆత్మను ప్రసన్నం చేసుకొని జరిగింది మొత్తం చెప్తుంది. నేను ఒక్క అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి పడుతూ ఉన్నాయి. పిల్లల విషయంలో నేను అనుకున్నది ఏం జరగడం లేదు అని అయితే అంటూ ఉంటే, ఇక నంబూద్రి నీ దగ్గరున్న వేరు సహాయంతో అటు నాగలక్షణాలున్న అమ్మాయి శక్తిని, అలాగే గరుడ శక్తిని నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకొని, ఆధీనంలోకి తెచ్చుకొని చేయగలిగితే నాగమణిని సంపాదించుకుంటే మనం అనుకున్నది జరుగుతుంది. లేదంటే వచ్చే జన్మలో చూసుకుందాం అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఏం చేయలేని స్థితిలో ఉండిపోతుంది కరాలి. మరోవైపు నాగేశ్వరి కూడా పంచమి చేసిన శబదం గురించి చెప్తుంది. ఈసారి నా పిల్లల విషయంలో నువ్వు వస్తే నువ్వైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి అన్నట్టు ఘాటుగా సమాధానం ఇస్తుంది. నా పిల్లల జోలికే రాకూడదంటుంది. అయితే నాగేశ్వరి అసలు నాగ లక్షణాలు ఉన్న అమ్మ ఎవరో కనుక్కొనేస్తుంది. ఇక నాగమాతని ప్రసన్నం చేసుకుని మొత్తం చెప్తుంది. కనుక్కున్నాను కానీ నాగదేవత నా వల్ల కావడం లేదా పాపను తీసుకురావడం నాకు శక్తి సరిపోవడం లేదు అంటూ ఉంటే, ఇక నాగమాత కూడా నాకున్న శక్తులతో ఆ పాపకి సంపూర్ణ నాగలక్షణాలు వచ్చేలాగా చేద్దాము, అప్పుడు నాగలక్ష్మికి తీసుకుని వచ్చి ఇష్టరూప నాగశక్తులు వచ్చేలాగా చేసి అప్పుడు రాణి పీఠం మీద కూర్చొని పెడదామన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మోక్ష కూడా నాగసాధుని కలవడానికి వెళ్ళారు కదా, అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఆరాధించి ఈ సమస్యకు ఆయన ఒక్కడే పరిష్కారం చూపగలడు. ఎందుకంటే ఇక పంచమి ఒక కారణ జన్మరాలు, తను ఏ కారణం చేత జన్మించిందో ఆ శివయ్యకే తెలియాలి. సుబ్రహ్మణ్య స్వామి ఒక్కటే నాగలోకాన్ని కంట్రోల్ చేయగలడు. మీ బిడ్డని నాగలోకంకు వెళ్ళనివ్వకుండా చేయాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అనేది పాపకు మెండుగా ఉండాలన్నట్టు ఒక సలహా అయితే ఇస్తాడు. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజించండి అన్నట్టుగా చెప్తాడు. మరి పంచమి మోక్షాలు ఏం చేస్తారు పిల్లల విషయంలో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.